పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారా? నిన్నటి దినమున మనం పాస్కా కాలంలోని 3వ సోమవారంలోకి అడుగుపెట్టున్నాం. ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుని దానిలో ఉన్నటువంటి సారాంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మాటలాడుట యందు స్తెఫాను కనబరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ఆదికాండము 6వ అధ్యాయము 10వ వచనము. ప్రియ స్నేహితులారా, జ్ఞానం అంటే ఏమిటి? మంచి చెడు, నీతి అవినీతి, ధర్మం అధర్మం, పుణ్యం పాపం, వీటిని వీక్షించగలిగే శక్తే జ్ఞానం. వీటి మధ్య ఉండే తేడా తెలుసుకోగలిగే శక్తే జ్ఞానం. మనకి జ్ఞానం ఎక్కడి నుండి వస్తుందండి? ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? మనకు జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని సొలొమోను రాజుగారు చాలా చక్కగా సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనములో మనకు చాలా క్లుప్తంగా వివరించారు. సకల జ్ఞానం దేవునిలో నిక్షిప్తమై ఉంది. ఆ జ్ఞానానికి దేవుడు తనను ఆశ్రయించిన వారికి భయభక్తులు కలిగి తనకు విధేయించే వారికే ఆయన అనుగ్రహిస్తారు. దేవుడిచ్చిన జ్ఞానం ముందు ఈ లోకం నిలువలేదు. కాబట్టి అటువంటి జ్ఞానం కోసం మనం తపించాలి, ఆరాటపడాలి. అందుకే మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువై ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, ఆయన దానిని ప్రసాదించును అని అపోస్తులుడైన యాకోబు వారు రాశారు. యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో. లోకమంతా విస్తుపోయేటట్లే చెప్పిన గొప్ప జ్ఞానాన్ని సొలొమోనుకు ప్రసాదించింది దేవుడే కదా. నేను నీ కోరికను తప్పక తీర్తును, నీ ముందటి వారిలోను కానీ నీ తర్వాత వారిలో కానీ ఎవ్వరికీ లేని వివేకము జ్ఞానము నీకు ప్రసాదింతును అని ప్రభువు సొలొమోనుతో ఆ రోజు అన్నారు. 1వ రాజులు 3వ అధ్యాయం 12వ వచనం ద్వారా. అటువంటి జ్ఞానమే స్తెఫానుకు ఇవ్వబడింది. పరిశుద్ధాత్మ నేతృత్వంలో అపోస్తులు చేసే సువార్త సేవ వలన దైవరాజ్యం వ్యాపించడం ప్రారంభించింది. యూదులు, ఆ రోజుల్లో ఉన్నటువంటి గ్రీకులు అనే భేదం తేడా లేకుండా అనేకులు విశ్వాసుల సంఘంలో వచ్చి చేరుతూ ఉన్నారు. విశ్వాసుల సంఖ్య నానాటికి అప్పటి నుంచి వస్తూనే ఉంది. విశ్వాసులు తమ ఆస్తిపాస్తులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేవాళ్ళు. అపోస్తులు ఆ ధనాన్ని అవసరాల్లో ఉన్న పేదలకు పంచి ఇచ్చేవాళ్ళు. అయితే కొంతమంది యూదా వితంతువులకు తగు సహాయం అందడం లేదని ఫిర్యాదు అపోస్తుల దాకా చేరింది. కాబట్టి వారికి సేవ చేయు నిమిత్తము అపోస్తులు ఏడుగురు
సహాయకులను ఎన్నుకున్నారు. వారిలో స్తెఫాను కూడా ఒకడు. అతడు దైవానుగ్రహంతోనూ ఆత్మశక్తితోనూ నిండినవాడై పేదల సేవ చేస్తూ ప్రజల మధ్య పలు అద్భుత సూచక క్రియలు చేశారు కూడా. అందువలన అనేకులు ఆ రోజుల్లో ప్రభు వైపు తిరిగారు. అది సహించలేని యూదులు కొందరు అతడిని నలుగురిలో అవమానించి కించపరచాలని భావించి అతడు చేసే సేవ కార్యక్రమాలను కానీ వాక్య బోధనలు కానీ తక్కువ చేస్తూ అతనితో వాదించడం మొదలుపెట్టారు. అయితే వాళ్ళు అతని జ్ఞానాన్ని ఎదిరించలేకపోయారు ఆ రోజు. అందుకు కారణం ఏంటో తెలుసా మిత్రమా? అతడు పవిత్రాత్మ ప్రేరణలో జీవించాడు. ఆత్మశక్తితోనే సేవా కార్యం చేశారు. దైవరాజ్య వాక్యాన్ని బోధించారు. పవిత్రాత్మ నడిపింపులో జీవించే వారిని ఎవరు అడ్డుకోగలరు? పవిత్రాత్మ అభిషేకం పొంది ఎడారికి నడిపించబడినటువంటి యేసు ఆ రోజున శోధించడానికి వచ్చిన సాతాను ఎలా ఓడిపోయి పారిపోయాడో మన యొక్క బైబిల్ ద్వారా మనం తెలుసుకుని ఉన్నాం. ఎన్నో శోధనల నుంచి ఆ దినము సాతాను ఎలా శోధన పెట్టిందో అవన్నీ చాలా క్లుప్తంగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే అసూయపరులైన ఆ యూదులు కూడా స్తెఫాన్లోని ఆత్మశక్తి ముందు నిలవలేకపోయారు. అతని జ్ఞానాన్ని ఎదిరించలేకపోయారు. అది దేవుని నుండి వచ్చినటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం దేవుని చేత లోకం నుండి దాచబడినటువంటి గొప్ప జ్ఞానం. లోక సృష్టికి పూర్వమే దేవుడు మన మహిమ నిమిత్తం దానిని దాచుంచారు అని అపోస్తులైన పౌలు గారు 1 కొరింథీయులు 2వ అధ్యాయము 7వ వచనంలో పలుకుతూ ఉన్నారు. ఆ జ్ఞానమును దేవుడు తన బిడ్డల కోసం దాచి ఉంచి కాల పరిపూర్ణతలో వారికి వారసత్వంగా ఇచ్చారట. ఆ దేవుని బిడ్డలు ఎవరో తెలుసా? నీవు నేనే కదా మిత్రమా. మనది ఎంత గొప్ప భాగ్యమో ఏనాడైనా గుర్తించారా నా ప్రియ క్రైస్తవ సంగమా? మనం దేవుని ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును ప్రభువుగాను రక్షకునిగాను అంగీకరించి మన జీవితాల్లోనికి ఆహ్వానించడం వలన మనమందరం దేవునికి పుత్రికలం అయ్యాం. కాబట్టి అనాదిగా దాచిపెట్టినటువంటి ఆ జ్ఞానాన్ని ఆయన మనకు ప్రసాదించారు. మన నిమిత్తం దేవుని ప్రణాళికలు ఎంత మహత్తరంగా ఉన్నాయో చూసారా? మరి దైవ జ్ఞానాన్ని బట్టి మనం మంచిగా నడుచుకుంటున్నామా? ఎలా నడుచుకుంటున్నాము? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మిత్రమా. ఈ లోకము సాతాను మన ఎదుట నిలువబడటానికి జగ్గుతున్నాయా? దేవుని జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళు మంచికి చెడుకు, పాపానికి పుణ్యానికి
నీతికి అవినీతికి మధ్య గల భేదాన్ని గుర్తించగలరు. నీతిమంతులుగాను దైవరాజ్య పౌరులుగాను జీవించగలరు. ఆ జ్ఞానంతో నిండినటువంటి వాళ్ళు కాబట్టే దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేసి ఈ ఆహార భోజనముల యందు నిమగ్నమై ఉండుట మాకు మంచిది కాదు అని అపోస్తులు అన్నారు. ఆదికాండము 6వ అధ్యాయము 2వ వచనంలో. దైవరాజ్య సేవ చేయాల్సిన వాళ్ళు భౌతికమైన పనులలో పడిపోవడం భావ్యం కాదు కదా, అవునా? అందుకే ఆ లౌకిక కార్యాలను నిర్వహించడానికి 7 పరిచారకులను నియమించారు. మరో విషయం ఏమిటంటే విశ్వాసంతోనూ పవిత్రాత్మతోనూ నిండిన వారినే పరిచారకులుగా ఎంపిక చేశారు. విశ్వాసులైన వాళ్ళే నిస్వార్థమైనటువంటి సేవ చేయగలరని అపోస్తులు మనకు నేర్పిస్తూ ఉన్నారు. అవును కదా? నిస్వార్థమైనటువంటి సేవకు మారుపేరుగా నిలిచిన గ్రహం స్టెయిన్స్, మదర్ తెరీసా వంటి విశ్వాసులు ఆత్మాభిషిక్తులను మనం ఈ లోకంలో చూడలేదా? నిజమే కదా మిత్రమా? ఇంత చేసిన తరువాత కూడా అపోస్తులు ఆ 7 మీద చేతులుంచి ప్రార్థన చేశారు. అంటే ఆ 7 అపోస్తులు దేవుని ఆదరణకు, కాపుదలకు అప్పగించారు. మంచి చేయాలనుకునే వారికి మన దేవుడు అండ చాలా అవసరం. ఎవరైనా దేవుని సహాయం ఉంటేనే నీతిమంతులుగా జీవించగలరు. సమాజానికి నిస్వార్థ సేవ చేయగలరు. ప్రియ సోదర, ప్రియ సోదరి, ఇవాళ సమాజ సేవ చేస్తున్నాం అని చెప్పుకునే వాళ్ళలో నీతిమంతులు, నిస్వార్థపరులు ఎంతమంది ఉన్నారు? ఇక దైవజనులు, దైవరాజ్య సేవకులు అని చెప్పుకునే వాళ్ళలో కూడా ఆత్మచేత అభిషేకం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పండుగను బట్టియే ప్రతి వృక్షము గుర్తించబడను అని ప్రభువు అన్నారు. లూకా సువార్త 6వ అధ్యాయం 43వ వచనం ద్వారా. దేవునికి చెందిన వాళ్ళు ఎవరో గుర్తించాలంటే వాళ్ళ జీవితాలను పరిశీలించాలి. మన మాటలు, మన క్రియలు, మన వేషధారణ, మన జీవిత విధానం ఇవన్నీ మనం ఈ లోకానికి చెందిన వాళ్ళమో పరలోకానికి చెందిన వాళ్ళమో రుజువు చేస్తాయి. స్తెఫాను ముందు లోకస్తుల నిలువలేకపోయారు. అతని జ్ఞానాన్ని ఎవరు ఎదిరించలేకపోయారు. కారణం, అతడు దేవునికి చెందినవాడిగా జీవించాడు. మరి నేడు కొందరు దైవ సేవకులు లోకం ముందు ఓడిపోతూ ఉన్నారు, లోకంతో కొట్టుకుపోతూ ఉన్నారు. ఎందువలన? వాళ్ళలో దైవజ్ఞానం లోపించడం వలన, వాళ్ళు ఆత్మప్రేరణలో నడుచుకోకపోవడం వలన, అందుకే అశాశ్వతమైనటువంటి భోజనమునకై శ్రమింపవలదు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనముకై శ్రమింపుడు అని ప్రభువు యూదులతో అన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం ద్వారా. ప్రాపంచిక విషయాసక్తి నాశనకరం. ఇక మన విషయానికి వస్తే మనం కూడా
ఈ లోకంతో పాటు కొట్టుకుని పోతూ ఉన్నాం. ఈ లోకం శాశ్వతమని, ఈ లోకానికి చెందింది గొప్పదన భ్రమలో జీవిస్తూ ఉన్నాం. అందువలన ఈ లోకంలో సంపదలు కూడా పెట్టుకునే ప్రయత్నంలో మన ఆత్మనే కోల్పోతూ ఉన్నాం. సన్మార్గంలో జీవించలేకపోతూ ఉన్నాం. దేవుని యందు భయభక్తులు లేకుండా ఇహలోక వాంఛలకు లోనై జీవిస్తూ ఉన్నాం. అందుకు కారణం మనం దేవుని జ్ఞానంతో నింపబడకపోవడమే. కాబట్టి దైవ జ్ఞానాన్ని మనకొసగే పరిశుద్ధాత్మ అభిషేకం కోసం మనం ప్రార్థన చేయాలి. పరలోకమందున్న మన తండ్రి తనను అడుగు వారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మను ఇచ్చునో ఊహింపుడు అని ప్రభువు పలికారు. లూకా శుభవార్త 9వ అధ్యాయం 13వ వచనంలో. గతించిపోయే ఈ లోకపరమైన వస్తువుల కోసం కాకుండా నిత్యమైన పరలోక సంపద కోసం వెదకాలి. పరలోక జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థించాలి. ఆ జ్ఞానాన్ని దేవుడు లోక సృష్టికి పూర్వం నుండే మన కోసమే దాచి ఉంచారు సుమా. దాన్ని సొంతం చేసుకుందామా? ప్రియ సహోదరుడా, సహోదరి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రియమైన ప్రభు, మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సమయానికై మీకు స్తోత్రములు దేవా. ప్రభు, మేము అనేక మార్లు ఈ లోకమాయలలో చిక్కుకొని మీకు దూరం అయిపోతూ ఉన్నామయ్యా. ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేక, ఏది మమ్మల్ని పరలోకానికి చేరుస్తుందో, ఏది మమ్మల్ని పరలోకానికి ఏది మమ్మల్ని పరలోకానికి దూరం చేస్తుందో గ్రహింపలేకపోతూ దారి తప్పిపోతున్నామయ్యా. కొన్నిసార్లు తెలిసి కూడా దాన్ని విస్మరిస్తున్నాం. కావున ప్రభు, మీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి. మీ మార్గాలను గుర్తించి మేము చేరుకోవడానికి, మీతో కలంతకాలము వాసం చేయడానికి కావలసిన మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి తండ్రి. ఆమేన్. ప్రభు కృప సదా మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరికీ వందనాలు.